కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాజమండ్రిలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల హక్కులను దెబ్బతీసే ఈ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల అమలు నిలిపివేసి పునః సమీక్ష చేయాలి అని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి అని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని ప్రత్యేకించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి సమ్మె జయప్రదంగా జరుగుతుంది. సుమారుగా 30 కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చి ఎవరైతే ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దరిదాపు నవంబర్ 21 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల కార్మికులకు రక్షణ లేదు. అలాగే ఎన్నో ఏళ్లుగా 1886 సంవత్సరంలో చికాగోలో జరిగినటువంటి ఏదైతే 8 గంటల పని విధానం ఉందో ఆ పని విధానాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ 8 గంటల పనిను ఇవాళ తొంగలోకి దొక్కి 10 గంటలుగా మార్చి 12 గంటలుగా చేసి ఓవర్ టైం కూడా తీసుకువేసినటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం దరిదాపు మోడీ గారు వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకి ఏదైతే వాళ్ళ బాకీలు ఉన్నాయో బ్యాంకులు లోన్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇందులో 12 లక్షల రూపాయలు ఏదైతే మాఫీ చేశారో 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేశారో దాంట్లో కనీసం ఈ కార్మికుడికి ఏదైనా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇతరత్ర అలవెన్సులు కానీ ఏదైనా చేసినటువంటి సందర్భం ఉందా అంటే ఒక్కడి కూడా లేదు. కార్పొరేట్ సంస్థలకి తొత్తుగా మారినట్టు ఈ మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ ని ప్రవేశపెట్టడం ద్వారా కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చినట్టుగా జరుగుతుంది. అందువల్లనే ఇవాళ రక్షణ కరువైనటువంటి నేపథ్యంలో కార్మికుడు బజారుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కార్మిక సోదరులందరూ కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో మరి కోఆపరేట్ చేసి జయప్రదం చేస్తున్నటువంటి సందర్భంలో కార్మిక లోకాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక వ్యతిరేకమైనటువంటి ఏదైతే ఈ ప్రవేశపెట్టారో మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని